తాజ్మహల్ శివాలయమా? మన దేశంలో ఆగ్రా వద్ద ఉన్న తాజ్మహల్ ప్రేమకు ప్రతీకగా నిలిచిన అద్భుతమైన కట్టడం. మొఘలు చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ బేగం కోసం నిర్మించాడని మనందరికీ తెలిసిన కథే. కానీ కొన్ని హిందూ గ్రంథాలు, చారిత్రక మాటల ప్రకారం ఈ తాజ్మహల్ తేజోమహల్ అని చెబుతున్నారు. ఇది ఒక శివాలయం అని, దీనికి ముందుగా రాజపుత్రులు నిర్మించారని అంటున్నారు. ఇందుకు చాలా బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది, తాజ్మహల్లో ఉన్న కొన్ని గదులు ఇప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మూసివేయబడ్డాయి. వాటిలో శైవ చిత్రాలు, హిందూ శిల్పాలు ఉన్నట్టు కొన్ని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మహాలయ అనే పదం హిందూ ఆలయాల్లో ఉపయోగించే పదం. అందుకే తాజ్మహల్ అంటే శివుని అంకితమైన స్థలంగా 100% చెప్పొచ్చు. అయితే 1655కు ముందు వచ్చిన పాత పర్షియన్ రచనల్లో తాజ్మహల్ గురించి ఎక్కడా కూడా ప్రేమ స్మారకంగా గుర్తించలేదు. ఇంకా ఇలాంటి బలమైన ఆధారాలు చాలానే ఉన్నాయి. వీటన్నిటిని చూస్తే మీకేమనిపిస్తుంది? అయితే ఇది చరిత్రనా, కేవలం కల్పితమా? కానీ ప్రభుత్వం ఇప్పటికీ తాజ్మహల్ మూసి ఉన్న గదులపై పరిశీలనకు అనుమతించలేదు. అందుకే ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది నిజమా కాదా అనేది కాలమే తేల్చాలి. మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సనాతన స్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.